తెలంగాణలో రేషన్ కార్డుల విషయమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చిందండి. ఒక రోజున 1,00,000 రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అని చెప్పుకోక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త వినిపించిందండి. అయితే మార్చి 1 తేదీన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం అయితే తాజాగా డిసైడ్ అయింది. మార్చి 1వ తేదీన ఒకేసారి 1,00,000 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనుందని చెప్తున్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ట్విట్టర్ ద్వారా తెలియజేశారండి. ఏది ఏమైనా తెలంగాణలో లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో మన మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం అనేది తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తనే చెప్పాలి. మరి